ముందుగా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలని లాడించి హాకీ అంటే భారతదేశంలోనే పుట్టింది. ఇది భారతదేశ హాకీ ప్లేయర్కి సాధ్యమని ప్రపంచ చాటి చెప్పిన ధ్యాన్ చంద్ గారిని స్మరిస్తూ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, ఆలోచన, ఆయనకు ఉన్నటువంటి ఒక విజన్ స్పోర్ట్స్ పట్ల, స్పోర్ట్స్ పాలసీ తేవడం, స్పోర్ట్స్ హబ్గా చేయటం, లేదా స్పోర్ట్స్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్లాట్ఫామ్స్ని బిల్డప్ చేసి తద్వారా తెలంగాణ రాష్ట్రాన్నే ప్రపంచ దేశాలకు పరిచయం చేయించే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా నిజంగా కూడా మొన్న సమ్మిట్లో కూడా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడుల సహకారం వచ్చిందంటే ఇది అంత ఆషమాషి కాదు. ఇంటర్నేషనల్ లెవెల్లో మరొక ప్రోగ్రామ్ తీసుకోబోతున్నాం. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మా సోదరుడు శివసేన రెడ్డి గారు, మా స్పోర్ట్స్ ఎంపీ సోని బాలాదేవి గారు, మరి మా స్పోర్ట్స్ కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి పరిపూర్ణంగా పూర్తి సమయాన్ని ఇచ్చి ఇదేదో టర్ఫ్ పేరైంది అక్కడి ఆస్ట్రో టర్ఫ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిపించే ఆస్ట్రో టర్ఫ్ కూడా ఏర్పాటు చేసి అది ఎట్లా ఉంటుందో మాకైతే తెలియదు. కానీ ఈ మధ్యకాలం వాళ్ళు ఈ దేశాలను ఇక్కడ వచ్చారు మన దగ్గరికి. ఈ ఆస్ట్రియా, భారత్, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, వేల్స్, మన దేశంతో పాటు ఇన్ని దేశాలు పాల్గొంటున్నాయి. వాళ్ళ ప్రాక్టీస్ మ్యాచెస్ చూశాను మేము. నిజంగా వాళ్ళు అంటా ఉన్నారు ఇంటర్నేషనల్ లెవెల్ జరిగేటువంటి మ్యాచ్ మీ గచ్చిబౌలి ఉందా? మీ గచ్చి కాదు, గచ్చిబౌలి కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్ని కండక్ట్ చేయగలుగుతుంది అని మరొకసారి రుజువైంది. కాబట్టి నేను హాకీ ప్రేమికులతో కోరుతా ఉన్నా, స్పోర్ట్స్ ప్రేమికులతో కోరుతా ఉన్నా, దట్టు ముఖ్యంగా తప్పనుకోకపోతే నా మీడియా మాధ్యమాలు ఉన్నటువంటి మా మీడియా మిత్రులతో కోరుతా ఉన్నా, ప్రచారం మాత్రమే మీ నుంచి సాధ్యమవుతుంది. అది మనం ఇంటర్నేషనల్ లెవెల్ ఆడిపిస్తున్న ప్రతి గేమ్ని కూడా ఇప్పటికే సీఎం కప్ ద్వారా పోయినసారి ఫస్ట్ విడతలో 3.5 లక్షల పిల్లల్ని మనం పార్టిసిపేట్ చేయించాం. దాంట్లో అందరినీ పికప్ చేసి స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ ఆడిపించాం. ఈసారి దాదాపు 6 లక్షల మంది పిల్లలు పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి పిల్లలకి ఏ స్థాయిలో ఎక్కడ ఆడిపించాలని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇది ఒకటే కాకుండా ఎన్నో రకాల మార్పులు తీసుకొస్తా ఉన్నాం స్పోర్ట్స్లో. ఇది ఓన్లీ ముఖ్యమంత్రి గారికి స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి మంచి అవగాహన ఉంది కాబట్టే సాధ్యమైందని మరొకసారి మేము చైర్మన్, మా సోదరుడు చైర్మన్గా, నేను స్పోర్ట్స్ పార్టీగా, మా ఎండీ గారు, మిగతా మా అందరి తరఫుకి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా క్రీడా ప్రేమికులందరూ కూడా ఈ 8 నుంచి 14 వరకు జరిగేటువంటి ఈ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ క్వాలిఫై ఉమెన్ హాకీ టోర్నమెంట్ 2026ని జయప్రదం చేయాల్సిన అవసరము ఒక బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా మన హైదరాబాద్, మన తెలంగాణ ఇంటర్నేషనల్ లెవెల్లో గేమ్స్ ఆడిపించగలుగుతామో ఆ పొటెన్షియాలిటీ మనకు ఉంది అని మరొకసారి రుజువు చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినందుకు విధంగా స్పోర్ట్స్ పరంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికి కూడా దీనిలో పార్టిసిపేట్ అయ్యి విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. దేశంలో ఉన్నటువంటి దట్టు మన తెలంగాణలో, దట్టు హైదరాబాద్లో ఉన్నటువంటి పురాతనమైన కట్టడాలు, మన సంప్రదాయాలు, మన సంపద నిజంగా కూడా ప్రపంచ దేశాల్లో దీనిలో ఒక ప్రత్యేకత స్థానం కల్పిస్తూ ఉన్నారు. ఈసారి మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ఆలోచన చేసి ఖచ్చితంగా దీనికి కూడా ఏవి కూడా చెడిపోకుండా ఇంకెన్ని సంవత్సరాలు మనం ప్రపంచ దేశాల్లో చూపించగలుగుతామనే విధంగా ఉన్నారు. కాబట్టి కంపల్సరీ ప్లేయర్స్ని సమయానుగుణంగా దాన్ని విజిట్ చేయించే కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. అది కూడా కంపల్సరీ చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం.